హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. పిఐబి ఎలా చదవాలి షార్ట్ కట్స్లో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాని రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి, దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. నేను దశలో పొద్దున్నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. నేను సోషల్ మీడియా ఈ మధ్యలో ఈరోజు ఎందుకో వేరే పనుల వల్ల నేను చూడలేకపోయాను. ఏంటా ఫోన్లు వస్తున్నాయని చూస్తే సార్ గ్రూప్ 1 డేట్లు, గ్రూప్ 2 డేట్లు 2 వచ్చినాయి సార్, ఇవి నిజమా సార్, ఇవి ఎంతవరకు కరెక్ట్ సార్, మీరైతే జెన్యున్గా చెప్తారు సార్, ఒకసారి చెప్పండి సార్, ఒకసారి కనుక్కొని చెప్పండి సార్ అని పిల్లలు ఏకధాటిగా ఫోన్లు చేస్తున్నారు. ముందు మీరందరూ హిస్టరీ రఫీ సార్ మీద పెట్టిన నమ్మకానికి మీ అందరికీ కృతజ్ఞతలు. నేను చెప్పే విషయాలు మీరు నమ్మి మీ జీవితాన్ని నిర్మించుకుంటున్నందుకు నిజమే. మరి ఇవి గ్రూప్ 1 తేదీలు, టోటల్ తేదీలు, అంటే అప్ టు పోస్టింగ్ ఇచ్చే వరకు. గ్రూప్ 2 కూడా టోటల్ తేదీలు, ఇంకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, ఆ తర్వాత ఏడి మైన్స్, అలాగే జేఎల్, లైబ్రరియన్స్, ఇలా అన్నిటికీ చాలా చక్కటి షెడ్యూలు, ప్రపోజ్డ్ షెడ్యూల్లో కనపడతా ఉంది, ప్రతిపాదిత షెడ్యూల్లో కనపడతా ఉంది. ఇది నిజమా కాదా అనేది నేను చెప్తాను మీకు, జస్ట్ వెయిట్. బట్ అసలు ఏంటో చూద్దాం, ఒకసారి ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అయితే కోపపు అవ్వగలమా ప్రిపరేషన్ చేసుకుంటూ? నడుమధ్యలో ప్రిపరేషన్లో ఉన్నాం మేము. మరి మేము తయారు కాగలమా, సన్నద్ధం కాగలమా? ఇలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మన పిల్లల నుంచి, మన ఉద్యోగార్థుల నుంచి. కాబట్టి ఇక్కడ మనకి గ్రూప్ 1 తీసుకుందాం మనం. గ్రూప్ 1 ఏపీపీఎస్సి 91 పోస్టులు, ప్రపోజ్డ్ డేట్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రతిపాదిత డేట్లు లాస్ట్లో చెప్తాను, ఇవి నిజమా కాదా అనేది. జస్ట్ మీరు బాగా సీరియస్గా వినండి. 20 నిమిషాలు మీరు వినండి, ఆ తర్వాత దంచి కొట్టండి ప్రిపరేషన్. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్రూప్ 1 91 పోస్టులకి నోటిఫికేషను రేపు ఆగస్టు నెల 15వ తారీఖు రానుంది, 2026, మనకు తెలిసిందే. దీనికి లాస్ట్ డేట్ కూడా ప్రపోజ్డ్ డేట్స్లో ఇచ్చేశారు. ఏది అప్లికేషన్ పెట్టుకోవడానికి, అది సెప్టెంబర్ 5వ తేదీ 2026, అంటే 20 రోజుల్లో అప్లై చేసుకోవాలి. రైట్, 20 రోజుల్లోనే ఇంతకుముందు నెల ఇచ్చారు, 20 రోజుల్లో అప్లై చేసుకోవాలి. ఇది నిజమా కాదా అనేది నేను చెప్తాను. ముందైతే ఇది వినండి, ఇది జాగ్రత్తగా వినండి. సీరియస్ అభ్యర్థులు జాగ్రత్తగా వినండి. రైట్, తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అక్టోబర్ 4వ తేదీ. ఏంటి అక్టోబర్ 4 అని చూసిన ఆదివారం వచ్చింది. ఆ రోజు అక్టోబర్ 4 స్క్రీనింగ్ టెస్టు. రిజల్ట్స్ 18 నవంబర్ 2026. ఎందుకో ఎక్కువ టైం తీసుకున్నాడు. 4 అక్టోబర్ పరీక్ష పెట్టి 18 నవంబర్ అంటే ఇంచుమించు ఒక నెలన్నర తీసుకున్నారు. మరి ఎందుకు ఇక్కడ తీసుకున్నారో, మరి ఈ ప్రపోజ్డ్ డేట్స్ కరెక్ట్ కాదో కొద్దిగా చిన్న డౌట్ ఒకటి నాకు. ఇది ఎక్కువ టైం తీసుకుని ఇంత రిజల్ట్స్ ఇంత అవసరం లేదు ఈ రోజున్న టెక్నాలజీని బట్టి. బట్ స్క్రీనింగ్ టెస్ట్ అక్టోబర్ 4 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్. నాన్న ఎప్పుడు నాన్న? 4 అక్టోబరు. ఇది 91 పోస్టులకు గాను. మెయిన్స్ వచ్చి 21 నవంబర్ నుంచి 27 నవంబర్ 2026. మెయిన్స్ ఎప్పుడు? గ్రూప్ 1 21 నవంబర్ నుంచి 27 నవంబర్ 2026. అంటే విచ్ మీన్స్ ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్కి మెయిన్స్కి మధ్యన 48 రోజులు మాత్రమే ఉంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ప్రపోజ్డ్ తేదీలు అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న దీన్ని మనం గమనిస్తే, ఈ ప్రతిపాదితాన్ని గమనిస్తే, స్క్రీనింగ్ టెస్ట్కి మెయిన్స్కి గ్రూప్ 1కి సంబంధించి 48 డేస్ మాత్రమే ఇచ్చారు. అలానే నోటిఫికేషన్ ఎప్పుడు? ఆగస్టు 15 కదా. నోటిఫికేషన్ తేదీ నుంచి స్క్రీనింగ్ టెస్ట్కి 1 నెల 19 రోజులు ఇచ్చారు. అంటే ఇంచుమించు 50 రోజులు ఇచ్చారు. సెప్టెంబర్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్, ఆగస్టు 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, అందులో తిరుగులేదు. ఇది నిజం వస్తుంది. దీంట్లో నుంచి
ఆ స్క్రీనింగ్కి అక్టోబర్ 4 లెక్కేసుకుంటే 1 నెల 19 రోజులు, ఇంచుమించు 50 రోజులు స్క్రీనింగ్కి ఇచ్చారు. నోటిఫికేషన్ విడుదలైన నుంచి 50 రోజులు స్క్రీనింగ్ ఇచ్చారు. స్క్రీనింగ్ తర్వాత మెయిన్స్కి 48 రోజులు మాత్రమే ఇచ్చారు. కాబట్టి చూడండి, ఇక రిజల్ట్స్, టోటల్ రిజల్ట్స్ డిసెంబర్ 26 లాస్ట్ వీక్ ఇస్తామన్నారు. ఇంటర్వ్యూస్ 3 జనవరి 2027 టు 12 జనవరి 2027, ఫైనల్ రిజల్ట్స్ 31 జనవరి 2027. అంటే ఈ కార్యక్రమం మనకి ఆగస్టులో మొదలైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 నెలల్లో 6 నెలలు ఇక్కడ గ్రూప్ 1 అనేది టోటల్గా పూర్తవుతుంది. ప్రిలిమ్స్కి 13 డిస్టిక్కుల్లో సెంట్రల్ ఇస్తామన్నారు. మెయిన్స్ వైజాగ్, విజయవాడ, అనంతపురం జిల్లాల హెడ్ క్వార్టర్స్లో మెయిన్స్ పెడతామంటున్నారు. ఇట్స్ ఏ ప్రపోజ్డ్ ప్రతిపాదిత తేదీలు. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి, అంటే చాలామంది నమ్మరుగా, ఫస్ట్ నోటిఫికేషన్ వస్తేనే కదా మొదలేసేది, మనలో ఎమోషన్ స్టార్ట్ అయ్యేది. కాబట్టి నోటిఫికేషన్ ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15 నోటిఫికేషన్ వస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ అక్టోబర్ 4, విచ్ మీన్స్ 1 నెల 19 రోజులు టైం ఉంది. స్క్రీనింగ్ నుంచి మెయిన్స్కి 48 డేస్ మాత్రమే టైం ఉంది. పెద్దగా టైం ఇవ్వాల. ఒక ఇది హై స్పీడ్ రైల్ లాగా పరిగెత్తుకొచ్చే షెడ్యూల్ తేదీలు మనకి ఇందులో కనపడతా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ గ్రూప్ 2కి వద్దాం. అర్థమైందా నాన్న? గ్రూప్ 2కి వద్దాం. నోటిఫికేషన్ సెప్టెంబర్ 15, ఈగర్లీ మనోళ్ళందరూ వెయిటింగ్ కదా. దీనికి అప్లై చేసుకోవడం లాస్ట్ డేటు అక్టోబర్ 5, 2026. దీనికి కూడా ఎన్ని రోజులు ఇచ్చాడు? 20 రోజులే. ఒకప్పుడు నెల రోజులు ఇచ్చేవాడు అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు ఇస్తున్నాడు చిన్న? 20 రోజులే ఇస్తున్నాడు రా నాన్న. 20 రోజులు ఇచ్చాడు. సరే, మరి స్క్రీనింగ్ ఎప్పుడు? 28 నవంబర్. ఈ సంవత్సరం 28 నవంబర్ తేదీ 2026, 28 నవంబర్. ఆ రోజు ఏమొచ్చిందా చూద్దామా అంటే శనివారం వచ్చింది. సరే, రిజల్ట్స్ 10 డిసెంబర్. ఓకే, దానికేమో నెలన్నర పైన తీసుకున్నాడు స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్కి. గ్రూప్ 2కి ఏమో లక్షల మంది రాసి గ్రూప్ 2కి వచ్చేసేమో కేవలం 10, 5 ఒక 3 నవంబర్ కదా, 10, 2 12 రోజుల్లో రిజల్ట్ ఇస్తా అంటున్నాడు. మరి చూద్దాం. ఆ తర్వాత మెయిన్స్ వచ్చేసి 24, 25 జనవరి 2027 మెయిన్స్. ఇప్పుడు చూద్దాం ఏపీఎస్సీ గ్రూప్ 2లో ప్రపోజ్డ్ డేట్స్ ఇవి అధికృతమా కాదా చెప్తాను. ప్రపోజల్ డేట్స్ ప్రకారం మన సినిమా ఏంటంటే సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే రైట్ ప్రిలిమ్స్కి మనకి 2.5 నెలల టైం ఉంది. 2 నెలల 13 రోజులు టైం ఉంది. ఓకే గుడ్. ఇది నోటిఫికేషన్ సెప్టెంబర్ 15, స్క్రీనింగ్ టెస్టు నవంబర్ 28, 2026. జాగ్రత్తగా వినాలి, సీరియస్గా. ఈ డేట్స్ మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మన ప్రిపరేషన్ భవిష్యత్తు, మన సీరియస్నెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చిన్నలు తమ్ముళ్ళు, ఏరనన్నా 2.5 నెలలు ఉంది ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వదిలినప్పటి నుంచి. ఇక మెయిన్స్కి వచ్చేటప్పుడు 24, 25 అన్నాడు. స్క్రీనింగ్ టెస్ట్ 28 నవంబర్ అన్నాను కదా. మెయిన్స్ 24, 25 తేదీలు జనవరి అన్నా. అంటే 24 కానీ 25 కానీ మెయిన్స్. అంటే 2 పరీక్షలేగా మెయిన్స్ కూడా మనకి ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్ ఒక పేపరు, పాలిటీ, ఏపీ హిస్టరీ ఒక పేపరు. పొద్దున సాయంత్రం జరిగిపోయింది. 24 కానీ 25 కానీ జనవరి నెల 27 మెయిన్స్. అంటే విచ్ మెయిన్స్ స్క్రీనింగ్ జాగ్రత్త వినాలి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే పాఠం లాగా మీరు అర్థం చేసుకుంటారని. నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు ఏనండ్రా. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్టు 28 నవంబర్ శనివారం రోజు జరగబోతుంటే అనుకుందాం. 28 మళ్ళీ 24, 25 జనవరికి మెయిన్స్. ఈ మధ్యలో స్క్రీనింగ్కి మెయిన్స్కి మధ్యలో 1 నెల 26 రోజులు, కరెక్ట్గా 55 రోజులు ఉంది. అంటే అర్థం ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిలిమ్స్కి 2.5 నెలలు సుమారుగా టైం ఉంటే, స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కేవలం 1 నెల 26 రోజులు, 55 రోజులు మాత్రమే సమయం ఉన్నది. మెయిన్స్ రిజల్ట్స్ 5 ఫిబ్రవరి 27 అంటున్నారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, సిపిటి టెస్ట్ ఇవన్నీ 15 ఫిబ్రవరి 27 నుంచి
24 ఫిబ్రవరి 27 అంటున్నారు. ఫైనల్ రిజల్ట్స్ 10 మార్చి 2027 అంటున్నారు. అపాయింట్మెంట్స్ 2027 ఉగాది ఏప్రిల్ మొదటి వారం అని అంటున్నారు. ఇది వర్షన్. కాబట్టి గ్రూప్ 1కి వాళ్ళు పెద్దగా టైం ఇవ్వాల, గ్రూప్ 2కి వాళ్ళు పెద్దగా టైం ఇవ్వాల. మళ్ళీ ఒక్కసారి మీకు సమ్మరైజ్ చేసి చెప్తాను చూడండి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, బోర్గా ఫీల్ అవ్వకండి, మీ కొరకే నేను చెప్తా ఉన్నాను. చెప్పనా? బోర్ కొట్టేస్తే తీసేస్తా, పర్లేదా? రాశాను చూడండి, నోట్స్ మొత్తం రాసుకొచ్చా. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ కాకూడదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. పవిత్రమైన జాబ్ కొట్టే యజ్ఞంలో ఉన్నారు మీరు. ఎస్, మీ జీవితం చాలా చాలా విలువైంది. రైట్, యూనో. ఇంకొకసారి చెప్తా, గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రిలిమ్స్కి 1 నెల 19 రోజులు, 1 నెల 19 రోజులు టైం ఉన్నది, అంటే 50 రోజులు టైం ఉన్నది. ఏ గ్రూప్ 1కు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ వరకు 48 రోజులు మాత్రమే టైం ఉంది. గ్రూప్ 2కి వచ్చేటప్పటికి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ డేట్ నుంచి సెప్టెంబర్ 15 నుంచి స్క్రీనింగ్ టెస్ట్ డేట్ వరకు మధ్యలో 2.5 నెలల టైం ఉంది. 2 నెలల 13 రోజులు టైం ఉంది. పర్వాలా, గుడ్. మెయిన్స్ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ తర్వాత మెయిన్స్కి వచ్చేటప్పటికి మనకి టైం 1 నెల 26 రోజులు మాత్రమే ఉంది. అంటే ఇంచుమించు 2 నెలలకు తక్కువే ఉంది. కాబట్టి గ్రూప్ 2కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి ఒక 2.5 నెలలు ఇచ్చాడు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి 1 నెల 26 రోజులు ఇచ్చాడు. నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి ఏమో 2.5 నెలలు ఇచ్చాడు. రైట్, యూనో. ఇది పరిస్థితి. అయితే నేను ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇవి ప్రపోజల్ డేట్లు అయినా మ్యాక్సిమం ఇవే కన్ఫర్మ్ అవుతాయేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అంటే, చిన్నోళ్ళారా, గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎక్కడా డేట్లు క్లాష్ కాల, అసలు ఎక్కడా డేట్లు క్లాష్ లేవు. ఇంకో మాట చెప్పనా, అట్లా అనుకుంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్లో డిఎస్సికి కానీ, టెట్కి కానీ, గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ, జేఎల్కి కానీ, లైబ్రేరియన్స్ కానీ ఎక్కడా కూడా డేట్ క్లాష్ అవ్వాల. అంటే చాలా పగడ్బందీ ప్రణాళికతో వీళ్ళు ప్రపోజల్ డేట్లు వస్తున్నాయని నాకు అర్థమవుతుంది. ఇంకా అధికృత సమాచారం కాదు, చెప్తానండి. రైట్, యూనో. అయితే ఇక్కడ చూడండి, గ్రూప్ 1 మెయిన్స్ 21 నవంబర్ నుంచి 27 నవంబర్ 2026కి గ్రూప్ 1 మెయిన్స్ పూర్తయిపోద్ది. మెయిన్స్ నవంబర్ 27, ఈ నవంబర్ 27, 26కి మెయిన్స్ పూర్తయిపోతుంది. రైట్, యూనో. చెప్పాను ఇంతకుముందు వీడియోలో. 28న తెల్లారే, మెయిన్స్ పూర్తయిన తెల్లారే 28న శనివారం నవంబర్ నెల 2026 గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్. గ్రూప్ 1 టోటల్గా చక్కగా పూర్తి చేసుకుని మెయిన్స్ అయిపోయిన తెల్లారే శనివారం రోజు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్. కాబట్టి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎక్కడా కూడా క్లాష్ లేదు. అర్థమైందా? ఇలా ఎక్కడైనా ఏదైనా తేదీలు క్లాష్ అవుతాయని ఈ ఈ ఈ ప్రపోజల్ దాంట్లో నిన్న వచ్చిన టెట్, ఏపీకి చెందిన టెట్ కానీ, డిఎస్సి కానీ, డిఎస్సి అక్టోబర్ 15 అంటున్నారు, 3,004 పోస్టులు. దీనికి డేట్లు ఇవ్వాల, కానీ అక్టోబర్ 15 నోటిఫికేషన్ అన్నాడు. అవి కూడా క్లాష్ కాకుండానే నాకు తెలిసి డేట్లు ఇస్తాడు. టెట్కి కూడా క్లాష్ కాల. టెట్కి కానీ, డిఎస్సికి కానీ, గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ, జేఎల్కి కానీ, లైబ్రేరియన్స్ కానీ ఎక్కడా కూడా, ఇంకా ఏఐస్ కానీ, తర్వాత మైన్స్ ఇంజనీర్స్ కానీ ఒక్క డేటు చూసా క్లాష్ అవ్వాల. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకున్న తెల్లారి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తారు. దాన్ని చూసుకొని అయినా రాస్తారులేండి, కానీ తెల్లారి రాస్తారు, ఆ రాయరు. అలానే గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీలకి గ్రూప్ 2కి ఎక్కడా క్లాష్ కాదు. గ్రూప్ 1 స్క్రీనింగ్కి గ్రూప్ 2 స్క్రీనింగ్కి చాలా దూరం ఉంది. గ్రూప్ 1 స్క్రీనింగ్ 4 అక్టోబర్ అయితే గ్రూప్ 2 స్క్రీనింగ్ 28 నవంబర్. చాలా 1 నెల, నెలన్నర మధ్యలో టైం ఉంది. కాబట్టి జర గమనించండి. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు, ఇది నిజమా, ఇది ప్రీవియస్లో లాగా ఫేకా, ఇది అధికృతం కావాలి మనకి. నేను కొంత సమాచారాన్ని సేకరించాను నా మిత్రుల ద్వారా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ప్రకటించే వరకు ఇది షెడ్యూల్ కాదు. నా మిత్రులను అడిగాను, మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఏపీపీఎస్సీలో జాబ్ చేస్తూ చాలామంది ఉన్నారు.
టీజీపీఎస్సీలో ఉన్నారు. నేను వాళ్ళని కనుక్కున్నాను. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నేను కొన్ని పాయింట్లు రాసుకున్నాను. అదేంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జేఎల్ కానీ లైబ్రరీన్స్ కానీ ఇవన్నీ ప్రతిపాదిత తేదీలు మాత్రమే, ప్రపోజ్డ్ తేదీలు మాత్రమే. ఇది అధికారికం కాదు. ఈ డేట్లు అధికారికంగా ప్రకటించిన డేట్లు కాదు. అందువల్ల మనకి అక్కడ కూడా ప్రపోజ్డ్ కింద కూడా ఏం రాశారు, వెయిట్ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అని రాశారు. అర్థమైందా? సోషల్ మీడియాలో షేర్ అవుతున్న అనధికారిక షెడ్యూల్ ఇది. ఏపీపీఎస్సీ నుంచి అధికృత సమాచారం వచ్చే వరకు ఇది ఖచ్చితమైన తేదీల షెడ్యూల్గా, తేదీలంటేనే షెడ్యూల్ మీరు భావించవద్దు. అధికారిక సమాచారం కొరకు psc.ap.gov.in అనేది చూడాలి. అందులో మనకి తెలిసిపోతుంది. అయితే మనం నమ్మాల్సింది ఏంటంటే ఆగస్టు 15 గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కా 91 పోస్టులతో, సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్ పక్కా 750 పోస్టులతో. అర్థమైందా? ఇవి అధికారికం, ఇవి కరెక్టు. ఇది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన తేదీలు. అందువల్ల ఈ 2 తేదీలను నమ్మండి. సెప్టెంబర్ 15, ఆగస్టు 15 ఈ తేదీలు నిజం. ఇవి ప్రపోజ్డ్ తేదీలేం సుమా. ఈ తేదీలు అధికృతం అనేది కానే కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తేదీల మీద టెన్షన్ పడక మీరు ప్రిపరేషన్ చేసుకోండి. బహుశా ఎలాగైనా ఇది చూస్తే ఎంత స్పీడ్గా ఉందంటే ఈ మన పరిస్థితి ఎట్లా ఉందంటే యమ స్పీడుగా ఉంది ఈ షెడ్యూల్ చూస్తే. కానీ ఇంకా అధికృతం కాదు. మీరు ఆ నోటిఫికేషన్ విడుదల తేదీలే గుర్తుపెట్టుకోండి. అయినా ప్రమాదం అయితే పొంచి ఉంది, సమయం ఆసన్నమైంది. మీరు సీరియస్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఖచ్చితంగా ఉంది. అర్థమట్లా? ఈ తేదీలు అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. ఓకేనా? కాదు. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఈ రకంగా వాళ్ళు పరిగెత్తేనే ఉగాదికి మీకు అందరి సమక్షంలో జాబ్ సర్టిఫికేట్స్ మీ చేతిలో పెట్టగలరు. విచిత్రం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడా ఒక్క తేదీ క్లాష్ లేదు. జేఎల్ కానీ లైబ్రేరియన్ కానీ ఏఈస్ కానీ 1 కానీ 2 కానీ 1లో ప్రిలిమ్స్ కానీ 1లో ఇంటర్వ్యూస్ కానీ 1లో మెయిన్స్ కానీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ స్క్రీనింగ్ కానీ గ్రూప్ 2లో మెయిన్స్ కానీ ఎక్కడా కూడా డేట్లు క్లాష్ లేవు. చెప్పలేం. అర్థమట్లా? చెప్పలేం. అటు ఇటుగా ఉండొచ్చు, ఈ డేట్లు కూడా ఉండొచ్చు. అయితే అధికృతం కాదు, కానీ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అందువల్ల ఇప్పటికైనా మీరు గమనించండి, సీరియస్గా ప్రిపరేషన్ చేయండి. మధ్యాహ్నం నేను అలా బయటికి వెళ్ళి వచ్చాను. ఎర్రటి ఎండల్లో ఎట్లా పనిచేస్తున్నారంటే అసలు ₹1 మనం సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? కష్టపడి ఈ వయసులో మీరు చదువుకుంటే నీడపట్టు నుండి జాబ్ చేసుకుంటూ 10 మందికి మీరు సొసైటీలో సహాయం చేయవచ్చు. నీడపట్టు నుండి సాయం చేయవచ్చు. ఎర్రటి ఎండల్లో కిటికీ తెరిచి చూస్తే గుడ్డు చాకిరీ చేస్తున్నారు. మన అమ్మ, మన నాన్న, మన అన్నదమ్ములు, మన ఇంట్లో వాళ్ళు పని చేయందే మనకు గడవదు. కానీ మరి మనం ఇంటి పరిస్థితి మార్చాలిగా, మన అమ్మని పని మానిపించాలిగా, మన నాన్నను పని మానిపించాలిగా, వాళ్ళిద్దరిని బాగా చూసుకోవాలిగా, మన ఫ్యామిలీ ఉన్నతికి రావాలిగా, ఇంకా మనం చేస్తున్న జాబ్ నుంచి అభివృద్ధిలోకి రావాలిగా. ఇవన్నీ మనం చేసుకోకపోతే ఎలా? ఒక్కటే బస్సు. నేను కరెక్ట్గా గిరిగీసి మీకు చెప్తా ఉన్నా ప్రతి వీడియో. ఇట్లా చదవండి, ఇలా జాగ్రత్తగా చదవండి. ఇలా చదివితే జాబ్ ఎందుకు రాదో చూద్దాం. ఇకనైనా మేల్కోండి. నేను మీ కొరకే వీడియోలు చేస్తున్నాను. ఇకనైనా మేల్కోండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అని కొడితే వచ్చేస్తుంది. మన ఏపీ హిస్టరీ బుక్ తెప్పించుకోండి. అలానే మన ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ తెప్పించుకోండి. డిస్క్రిప్షన్లో ఉంది ఎలా తెప్పించుకోవాలో, ఏ నెంబర్కి చేయాలో. తెప్పించుకొని కూర్చోండి. ఒకసారి ట్రై చేద్దాం, 2 సార్లు ట్రై చేద్దాం. అర్థమట్లా? ఒకసారి ఏదన్నా మిస్ అయితే 1:2లో వచ్చి రెండోసారి కొట్టి వదిలిపెడదాం. ఎందుకంటే ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి ఏపీలో కొట్టి వదిలిపెడదాం. ఒకవేళ మిస్ అయితే
వేరే పని చేసుకుందాం, ప్లాన్ బీకి వెళ్దాం. ఏమైంది? ప్లాన్ బీకి వెళ్దాం, ఏదో ఒకటి చేసుకుందాం, ప్లాన్ బీకి వెళ్దాం. అయితే ఇప్పుడు అవకాశం ఉందిగా, అవకాశం ఉన్నప్పుడు వేయాలి కదా, చదవాలి కదా. అవకాశం ఉన్నప్పుడు అర్థమట్లా, అవకాశం ఉన్నప్పుడు చదువుకోవాలి కదా. ప్రీవియస్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అని చెప్పా. అలానే పిఐబిని ఎలా, నిజంగా పిఐబిలో చాలా ఎక్కువ లెంత్ ఉంటుంది. ఏది సిలబస్ కాదు, రిపోర్ట్స్, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ చాలా ఇస్తారు కాబట్టి అధికృతం కదా. దాన్ని ఎలా సింథసైజ్ చేసి చదువుకోవాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఈ వీడియో చేయాల్సి వచ్చింది మీ అందరి కొరకు. కాబట్టి అధికృతం కాదు, రిలీజ్ డేట్లో మాత్రం అధికృతం. ఏమైనా ప్రమాదం పరిగెత్తుకు వస్తుంది. మీరు చదువుకోవాలి. నాన్న చక్కగా చదువుకోండి, కూర్చోండి, చక్కగా చదువుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఎస్ నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, ఆ తేదీలు ఎక్కడ క్లాష్ అవ్వట్లేదు, ఎస్ నేను జేఎల్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ నాకు టీచింగ్ అంటే ఇష్టం, నేను జేఎల్కి ప్రిపేర్ అవుతున్నా, నేను యూనిఫామ్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా, అర్థమట్లా నేను ఆఫీసర్ అవ్వాలని నాకు ఇష్టం, అందువల్ల గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నా, నేను బీటెక్ చేస్తున్నా, ఏఈ రాస్తున్నా, ఏడీ మైండ్స్ రాస్తున్నా, ఇట్లా మీరు అనుకుని వెళ్ళండి. అయినా తేదీలు క్లాష్ అవ్వట్లా. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. బుక్స్ తెప్పించుకోండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ లైవ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. షార్ట్స్లో కూడా సార్లు చెప్తున్నాయి, పెడుతున్నాము. ఇది దమ్ము కేజీహెచ్ ఆన్లైన్ అని. అవి తెప్పించుకోండి. మీరు బాగుపడండి, ఉన్నతి ఉండండి, లైఫ్ని మార్చుకోండి, అభివృద్ధిలోకి రండి. అవకాశం ఉంది. తట్టలో బుట్టలో మోయమని అంటలా నేను, కూర్చొని చదవండి. బరువులు మోయమని అంటలా, కూర్చొని చదవండి. ఎందుకు రాదు? నేను చెప్పినట్టు నా వీడియోలు ఫాలో అవుతూ ప్లానర్గా చదవండి. మరి నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మరో వీడియో ద్వారా మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ రా.